నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకి స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్ లో సిట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా మీడియాతో సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మాట్లాడుతూ తిరుపతి ఈస్ట్ పిఎస్సిలో నమోదైన కేసుపై ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు అయిందని, ఇందులో భాగంగానే సిట్ కమిటీ భేటీ అయిందని తెలిపారు. కేస్ డైరీ టేక్ ఓవర్ చేశామన్నారు. ఐఓను అపాయింట్ చేశాం. కేసు స్టడీ చేసి డిఫరెంట్ ప్లేసెస్ కు వెళ్తామని, కంప్లైంట్ ఏఆర్ డైరీ కల్తీ నెయ్యి గురించి వచ్చిందని, దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు. అన్ని సబ్జెక్టులపైన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోందన్నారు. ప్రారంభ దశలోనే కేసు విచారణ కొనసాగుతోందని, దర్యాప్తు అప్డేట్ చేస్తామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు. How many days sir is the investigation going? Just we have started the investigation. It will take time. We will let you know. Sir, at a team that divided are formed going for one to investigate that all places. That is our internal process. As and when it will be needed, we will be forming a team. We will sending the team. Sir, is there any visit today? Is there any visit today at Tirumala? Is there any? Visit today? We will take our call. Thank you. Okay. Thank you. And notice anybody? Sir, notice level can Initial stage ఏదైనా ఉంటే నేను చెప్తాము. That will be happen. We will let you know. We will let you know everything. Sir, the teams అంటే ఫామ్ అయ్యాయి. డివైడ్ చేస్తున్నారా? విచారణ ఎలా ఉండబోతుంది? విచారణలో ఖచ్చితంగా ప్రతి విచారణలో టీం ఉంటాయి. 2-3 teams మనం ఫామ్ చేస్తున్నాను. బట్ అకార్డింగ్లీ as per need will form more teams if it will be needed. Sir, TDD it is at initial stage. That's why we can't tell you that how many teams we are going to form when we are going to send the teams. But certainly we are forming the teams and we have started our investigation. Okay. రాస్ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. రాష్ట్రీయ సేవా సమితి రాస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ వెంకటరత్నం, సంయుక్త కార్యదర్శి మమత, పొదుపు సంఘాల సంచాలకులు వి నాగరాజుల ఆధ్వర్యంలో గాలివీధి తిరుపతి రాస్ పొదుపు సంఘాల మహిళల నడుమ ప్రకాశ్ స్వామి అర్చక బృందం ద్వారా బొమ్మగుంటలోని శ్రీ పద్మావతి ప్రార్థన మహిళా మండలి ఆవరణలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకునే విధంగా వైభవోపేతంగా కనుల పండుగగా అంగరంగ వైభవంగా గోవింద నామస్మరణతో వేద పండితుల మంత్రాలతో శ్రీనివాస కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణానికి విశేషమైన స్పందన రావడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ వెంకటరత్నం మాట్లాడుతూ సామూహికంగా అందరూ కలిసి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన లోక ప్రాప్తి, కుటుంబాల అభివృద్ధికి దోహదపడతాయని, సృష్టికి మూలమైన మహిళలు సామూహిక వ్రతాలు, పూజలు చేయడం ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాజ్ సంయుక్త కార్యదర్శి మమత మాట్లాడుతూ మహిళలు లోక కళ్యాణార్థం శ్రీనివాస కళ్యాణం చేయడం మంచిదని, వేదాలు ఉపనిషత్తులను అనుసరించి కళ్యాణంలో ఉండే వివిధ క్రతువులను మహిళలకు వివరించి పూజించడం, సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడం, వాటిపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. తదుపరి వి నాగరాజు మాట్లాడుతూ రాస్ ద్వారా చేపట్టే వివిధ కార్యక్రమాలలో ముఖ్యంగా మహిళల్లో చైతన్యం కోసం మహిళా అభివృద్ధి, మహిళా సాధికారతే లక్ష్యంగా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలను కూడా విధిగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో నిరుపేదలను గుర్తించి వారికి ట్రైసైకిల్, చేతి కర్రలు, దుప్పట్లు, వినికిడి యంత్రాలు, వీల్ చైర్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్ సిబ్బంది వాణి, నాగేశ్వరరావు, నాగరాజు, లీలాకుమారి, మురళీకృష్ణ, క్లస్టర్ లీడర్లు నగీనా, విజయమ్మ, శారద, ముంతాజ్, హసీనా, 380 మంది మహిళలు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలో వేగాశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎక్స్క్లూసివ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కు చెందిన వేగాశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు ప్రతి సంవత్సరం తిరుపతి ప్రజలకు చేరువగా వారి అధునాతన విభిన్న రకాల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా సెప్టెంబర్ 28 మరియు 29 తేదీలలో 2 రోజుల పాటు తిరుపతిలోని ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ ఎదురుగా గల ఫార్చ్యూన్ కెన్సర్స్ హోటల్లో ఈ ప్రదర్శన మరియు అమ్మకాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వివిధ రకాల అధునాతన బంగారు మరియు వజ్రాభరణాలను వినియోగదారులు కొనుగోలు చేసి ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ఎక్స్క్లూజివ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్లో వినియోగదారులు తాము మెచ్చే యాంటిక్ జ్యువెలరీ, విభిన్న రకాల అత్యాధునిక మోడల్స్ అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు.
తిరుపతి కస్టమర్లందరూ కూడా ఒక గొప్ప శుభవార్త అండి. ఈరోజు రేపు అంటే 28, 29 2 days మనం తిరుపతిలో ఎగ్జిబిషన్ అనేది కాంటాక్ట్ చేసామన్నమాట. మనం హైదరాబాద్ వేగశ్రీ గోల్డ్ నుంచి హైదరాబాద్ జూబిలీ నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం కూడా మనకి తిరుపతిలో ఎగ్జిబిషన్ అనేది మనం కాంటాక్ట్ చేస్తాం. అలాగే ఈరోజు రేపు కూడా కస్టమర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని కోరుచున్నాం. ఇక్కడ మన దగ్గర చాలా రకాల మోడల్స్ అనేవి తీసుకొచ్చామండి. యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, పోల్కే జ్యువెలరీ, ప్లేన్, యాంటిక్, చాలా రకాల డిఫరెంట్ మోడల్స్ అనేవి కూడా ఇక్కడ మన ఎగ్జిబిషన్ తీసుకురావడం జరిగిందండి. ప్రైజెస్ అన్నీ కూడా మనం రీజనబుల్గానే ఇస్తామండి. కస్టమర్ బేస్ని బట్టి మంచి డిస్కౌంట్ అనేది కూడా ఈ రోజు రేపు కూడా ఇక్కడ ఎలిజిబుల్ ఉంటుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ శనివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. సతీ సమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్కు టీటీడీఓ శ్యామలరావు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు బాబుస్వామి, మణికంఠ స్వామి, శ్రీ శ్రీనివాస ఆచార్యులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం చీఫ్ జస్టిస్ దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈఓ గోవిందరాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుచానూరు యోగిమలవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన పితృపక్ష అన్నదానం కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 16 రోజుల పాటు నారదా పీఠం ఆధ్వర్యంలో పితృపక్షం అన్నదానం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నదానంలో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ పితృపక్షాల సందర్భంగా అన్నదానం చేయడం వల్ల పితృదేవతలతో పాటు అన్నదానం చేసిన వారికి కలిగే మేలును వివరించారు. శివుడు, విష్ణువు, అమ్మవారు 3 రూపాలు కలిసి ఉన్న గర్భాలయంలోని మూలమూర్తి ఉండడం చాలా విశేషమన్నారు. ఆలయంలోని ఛాయా ధ్వజస్తంభం ఒక అద్భుతమని అన్నారు. చాలా గ్రామాలకు భక్తులు స్వయంగా అభిషేకం చేసే చాలా అరుదైన అవకాశం ఈ ఆలయంలో ఉందన్నారు. భక్తులందరూ ఆలయాన్ని సందర్శించి సాలగ్రామ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. సాలగ్రామ అభిషేకం స్వయంగా నిర్వహించారు. స్వయంగా పలువురికి వారు అన్నం వడ్డించారు, భోజనాన్ని స్వీకరించారు. అనంతరం అర్చక స్వాములు వేదాశీర్వచనం చేసి మూలమూర్తి శేషవస్త్రం వీరికి అందించారు. ఈ కార్యక్రమంలో నారదా పీఠం వ్యవస్థాపకులు దినేష్ స్వామితో పాటు పలువురు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ ఒక్క గుడిలో మన సోదరుడు దినేష్ గారి ఎన్నో రోజులుగా పిలుస్తున్నాడు. ఈ రోజు చూసిన తర్వాత నిజంగా ఇటువంటి గుడిలో ఇటువంటి భక్తి పారవంశం శుభ్రత ఉందా ఎక్కడా చూడలేదు. 70 సంవత్సరాలు 73 సంవత్సరాల వయసులో లేనిది మనకు భగవంతుడు చూపిస్తూ ఉన్నాడంటే నిజంగా ఈ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయము దినదిన అభివృద్ధి చెందుతూ భక్తులను ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ప్రసాదించాలని తిరుపతి నియోజకవర్గ ప్రజలు, తిరుపతి చిత్తూరు జిల్లా ప్రజలు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన పాదాల కింద ఈ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం ఏర్పాటు కావడం నిజంగా మన తిరుపతి సాలగ్రామ వాస్తవ్యులు చేసుకున్న ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి చరణాలు మనం ఆయన సుశీలుడు, సులభుడు, ఎవరు పూజిస్తే వాళ్లకు ఆయన ఆపద ముక్కులవాడు, పిలిస్తే పలికేవాడు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఈ తిరుమల శనివారాలు ఎంతో ప్రశస్తము. స్వామివారిని ఈరోజు దర్శించుకోవడానికి ఎంతోమంది స్వామివారి తిరుమలకు రావడం జరుగుతుంది. అటువంటి ఈరోజు ఏకాదశి రోజు శనివారం నాడు ప్రత్యేకంగా ఆ దేవదేవుడు ఇక్కడ మన సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మన దినేష్ గారి నేతృత్వంలో ఇక్కడ పూజలన్నీ జరుగుతున్నాయి. ఈరోజు ఇక్కడ అన్నదానంలో పాల్గొనే అవకాశాన్ని దినేష్ గారు కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా అద్భుతమైన నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. స్వామివారి ముఖద్వారం, స్వామివారు ఎంతో అంటే ఇక్కడ విశేషము, చాలా ఆశ్చర్యకరమైన విశేషం ఏమంటే స్వామివారి ధ్వజస్తంభం లేకున్నా కూడా అక్కడ ధ్వజస్తంభపు నీడ ఉండడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాగే ఒకసారి 3 సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు ప్రజలు తమ స్థానిక సమస్యలపై అర్జీలు అందించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అర్జీదారులు వినతి పత్రంతో పాటు ఆధార్ కార్డు జతపరిచి పనిచేయ ఫోన్ నంబర్లను పొందుపరచాలని కమిషనర్ తెలిపారు. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తిరుపతిలో మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతిలోని తిరుమల బైపాస్ రోడ్డులో గల శ్రీవారి సన్నిధిలో మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరును మార్చి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని చూస్తోందన్నారు. ముఖ్యమంత్రి సీటు కోసం విభజన చేశారని, లేకపోతే రెండూ కలిసి ఉండేదని వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేసింది తానేనని చెప్పారు. టీజీ అంటే కనబడకుండా ఉండాలని టీఎస్ పేరు పెట్టారు. పేర్లు మార్చడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్య కులానికి చెందిన వాడైనా అందరి కోసం పోరాటం చేసి తెలుగు మాట్లాడే వారి కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. ఆర్యవైశ్యుల్లో ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా చూస్తున్నారని అన్నారు. తిరుమల లడ్డూల్లో కల్తీ జరిగిందనేది తేట తెల్లమైందన్నారు. అవకతవకలు జరిగాయని కొన్ని సంవత్సరాలుగా వింటున్నామని చెప్పారు. మరి నేను చెప్పేది ఏమంటే పేరు ఎందుకు మార్చాలి? అక్కడ ఒక సెంటిమెంట్, వైశ్యుల్లో ఒక సెంటిమెంటు దెబ్బతినే విధంగా ముందుకు పోతున్నది. అన్నిదేర్ల తెలంగాణలో ఉండే వైశ్యులు, ఆంధ్రాలో ఉండే వైశ్యులు, మిగతా అభిమానులు, పొట్టి శ్రీరాములు అభిమానులు, తెలుగు పండితులు అందరూ ఇది ఏకకంఠంతో ఇది తప్పని ఖండిస్తున్నారు. మరి నేను చెప్పేది ఏమంటే మరి ఒక తూరి ఇప్పుడు కేసీఆర్ కుమారుడు తారక రామారావు అంటే ఎన్టీ రామారావు పేరు పెట్టారు. మళ్ళీ తెలంగాణ నుంచి ఆయన పేరన్నా మారుస్తారా, లేకపోతే ఆయన తెలంగాణ నుంచి వెలివేస్తారా? అది కూడా తెలుసుకోవాలి. మరి అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారి అల్లుడు వచ్చి ఆంధ్రుడు. మళ్ళీ ఆంధ్రుడు ఆయన ఉన్నందున మరి వాళ్ళని ఏం చేస్తారో తెలియదు. మరి ఈ విధంగా ఎందుకంటే ఇప్పుడు సర్నేమ్ వచ్చి ఆయన బిడ్డకు మారిపోతుంటుంది. మరి దాన్ని ఏం చేస్తాడో నాకు తెలియదు. మరి ఈ విధంగా చనిపోయిన వాళ్ళు కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు గారు, సురవరం ప్రతాపరెడ్డి గారు స్వర్గంలో కలిసే ఉన్నారు. వాళ్ళు మీరు మాత్రం విభజిస్తారు. వాళ్ళు అసలు స్వర్గంలో ఉన్నారు, వాళ్ళకి ఎందుకు ఇబ్బందులు పెడతారు వాళ్ళని? రేవంత్ రెడ్డి గారు ఆ స్వర్గంలో ఉండే వాళ్ళకు ఇది చూసి వాళ్ళు కూడా అట్లా కొట్లాడే పరిస్థితి మీరు తెస్తున్నారేమో. ఎందుకు ఇవంతా మీరు అనవసరంగా ఎన్నో పనులు మంచివి చేస్తున్నారు, దాంట్లో ఇవంతా మీరు నెత్తి మీద పెట్టుకొని ఒక కమ్యూనిటీని, ఒక సిద్ధాంతాలు మంచి నమ్మకం ఉండేవాళ్ళు, మీతో కలిసి ఉండేవాళ్ళు వాళ్ళని దూరం చేసుకుంటున్నారేమో నేను అనుకుంటున్నాను. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని రోటరీ క్లబ్ సభ్యులు రోటరీ క్లబ్ నందు ఎంజీఎం హాస్పిటల్ వైద్య బృందంతో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపు నందు హృదయ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. హృదయాన్ని సంరక్షించుకోవడానికి కావలసిన సూచనలను వారు మెడికల్ క్యాంపులో వైద్య పరీక్షలు నిర్వహించుకోవడానికి పాల్గొన్న వ్యక్తులకు తెలియజేశారు. ఈ మెడికల్ క్యాంపు నందు బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప పాల్గొని గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శైలజ మరియు హాస్పిటల్ డాక్టర్ వివేక్ మాట్లాడుతూ ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ తదితర పరీక్షలను మొదటగా పేరు నమోదు చేసుకున్న 200 మందికి ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పైన గుండె సంబంధిత వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, గుండె వ్యాధుల రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామని, హృదయాన్ని సంరక్షించుకోవడం ఎంతో అవసరమని, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎల్లప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండాలని, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా హృదయ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి అని అన్నారు. అలాగే మంచి ఆహారపు అలవాట్లు, మంచి జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు.
ఫస్ట్ ద వరల్డ్ హార్ట్ డే స్టార్ట్ చేశారు. మెయిన్ మనం ఆరోగ్యంగా ఉంటే, మన గుండె ఆరోగ్యంగా ఉంటే మనము మనం గుండె ఆరోగ్యంగా ఉంటేనే మనం జీవించగలం. అలానే మన పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి మన గుండె గురించి మనం కొన్ని మంచి అలవాట్లు ఉంటే, మెయిన్ మన పిల్లలకి ఏంటంటే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచే జంక్ ఫుడ్ అని కానీ అవి అలవాటు చేయకుండా మంచి అలవాట్లు చేస్తే వాళ్ళ గుండె ఆరోగ్యంతో పాటు అన్నీ బాగుంటాయని కోరుకుంటూ పూర్వ మెంబర్స్కు అందరికీ ఎంజిఎం హాస్పిటల్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఈ సంవత్సరం ప్రపంచ హృదయ థీమ్ ఏమనగా యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్, అనగా మనము మన గుండెను కాపాడుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి. సో ఈరోజు ఈ వైద్య శిబిరంలో గుండె ఆరోగ్యంతో పాటు ఎముకల ఆరోగ్యానికి, ఆడవాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కల్పించడం జరుగుతుంది. ప్రధానమంత్రి మనసులోని భావాలను తెలిపే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు. నగరంలో 30 శక్తి కేంద్రాల ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమన్నారు. బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ తూర్పు మండల మహిళా మోర్చా నాయకురాలు విగ్రహాల కళ్యాణి, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు ఫణిభూషణ్ రెడ్డి, చెంగల్రాయలు, రామకృష్ణ, సుభద్రమ్మ తదితరులు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. మేము తప్పకుండా చూస్తున్నాము. ఈ 10 సంవత్సరాలైంది ఇప్పటికీ. ఈ రోజు 114వ ఎడిషను. దానిలో మన ప్రధానమంత్రి గారు ఎన్నో మంచి విషయాలు, అలాగే మంచి విషయాలు చేసే వాళ్ళని అప్రిషియేట్ చేసేది దీనిలో చూపెడతారు. ఈ రోజు కూడా 114వ ఎడిషన్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు దేశం మొత్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే మేము కూడా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నాము. మొన్న సెప్టెంబర్ 7 మన ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం నుంచి అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేశం మొత్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే మొక్కలు నాటే కార్యక్రమం, కొన్ని కోట్ల మొక్కలు దేశం మొత్తం అందరూ నాటుతున్నారు. పాఠశాలలో విద్యార్థులు కూడా నాటుతున్నారు. అలాగే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో రాజశేఖర్ అనే యువతను సామాజిక బాధ్యత తీసుకుని రోజు ఒక చెట్టు నాటే కార్యక్రమం తీసుకుని ఇప్పటికి 1500 చెట్లు నాటారంటే ఆయన్ని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మెచ్చుకున్నారు. ఆయన ప్రమాదంలో కొద్దిగా ప్రాబ్లం అయినా ఈ చెట్లు నాటే కార్యక్రమం మాత్రం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 2వ తేదీ వరకు చిత్తూరు సెంట్రల్ బీజేపీ అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్తూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని గుడ్డ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా చిత్తూరు సెంట్రల్ అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో గుడ్డ బ్యాగులను పంపిణీ చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ప్లాస్టిక్ బ్యాగులు వాడడం వలన పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ గుడ్డ బ్యాగులను వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, బీజేపీ నాయకులు అట్లూరి శ్రీనివాసులు, బాబు, రామభద్ర తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ప్లాస్టిక్ వ్యతిరేకంగా ఏదైతే ఉద్యమం చేస్తున్నామో అందులో భాగంగా ప్లాస్టిక్ సంచులకు బదులు గుడ్డ సంచులు వాడాలి అనే ఒక స్ఫూర్తితో ఈరోజు షణ్ముగం గారు గుడ్డ సంచులు తయారు చేసి ఇక్కడ ప్రజలకి మార్కెట్లో ఏదైతే కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చారో వాళ్ళకందరికీ కూడా ఉచితంగా ఈ సంచులు పంచిపెట్టడం జరిగింది. ఇదే స్ఫూర్తితో ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ని చాలా వరకు దూరంగా ఉంచి గుడ్డ సంచులను వాడి పర్యావరణాన్ని కాపాడాలి. ఈరోజు ప్లాస్టిక్ వల్ల ఎన్ని దుష్పరిణామాలు వచ్చాయో మనం చూస్తున్నాం. ఆ ప్లాస్టిక్ అంతా డ్రైనేజీలో చేరడం వల్ల డ్రైనేజీలు బ్లాక్ అవడం, భూమిలో అది ఇంకిపోకుండా అలాగే ఉండడం వల్ల భూగర్భ జలాలతో సహా కలుషితం అయిపోతున్నాయి. అలాగే పశువులు కావచ్చు, అనేక రకాల జంతువులు కూడా ఈ ప్లాస్టిక్ని వాటిలో ఉన్న తినుబండారాల కోసం తినడం వల్ల వాటి కూడా మరణిస్తున్నాయి. ఇలా అనేక రకాల దుష్పరిణామాలు ఉన్న ప్లాస్టిక్ను దూరంగా ఉంచి ప్రజలందరూ కూడా ఏదైతే ప్రధానమంత్రి గారు మనకిచ్చారో ఆ మెసేజ్ని ఆధారంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ గుడ్డ సంచుల్ని ఉపయోగించాలని ఈ సందర్భంగా మేము విన్నవిస్తున్నాం. జైన్ సంఘం ఆధ్వర్యంలో చిత్తూరులోని జైన్ మందిరంలో ఆదివారం జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.
ఈ సందర్భంగా జైన్ సంఘం కార్యదర్శి సుభాష్ జైన్ మాట్లాడుతూ సర్వేంద్రియాలలో కన్ను ప్రధానమైనదని చెప్పారు. కంటి సమస్యలపై అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరీక్షలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలకు తిరుపతి ఎస్వి అరవింద ఆసుపత్రి వైద్యులచే కంటి పరీక్షలు నిర్వహించారు. ఆపరేషన్కు అర్హులైన వారిని తిరుపతికి తీసుకెళ్లి శస్త్రచికిత్సలు జరిపిస్తామని జైన్ సంఘం కార్యదర్శి సుభాష్ జైన్ తెలిపారు. చిత్తూరు జైన్ సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ ఫ్రీ ఐ క్యాంప్ ఈరోజు మా జైన్ ప్రాంత మధ్యలో జరిపిస్తున్నాము. కంటికి సంబంధించిన ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ వచ్చి పేషెంట్ చూపించుకోవచ్చు. ఎవరికైనా అవసరం ఉంటే మందులు ఉచితంగా ఇస్తారు. ఆపరేషన్ అవసరం ఉండే వాళ్ళకి ఆపరేషన్ కోసం అరవింద్ ఐ హాస్పిటల్ తిరుపతి పిలుచుకొని పోతారు. పిలుచుకొని పోయే బస్సు ఖర్చు కానీ మందులు కానీ ఆపరేషన్ అక్కడ ఉండే ఖర్చులు అన్నీ ఉచితంగా ఉంటాయి. కాబట్టి ప్రజలు కంటికి సంబంధించిన ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ దీన్ని సద్వినియోగం చేసుకోవాలా. పేషెంట్స్ దయచేసి వచ్చేటప్పుడు తన ఆధార్ కార్డు తీసుకొని రావాలా. మరి ఎవరికైనా హార్ట్ బీపీ ప్రాబ్లం ఉండేవాళ్ళు తప్పకుండా ఆ ట్యాబ్లెట్ తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటాము. ఈరోజు ఆపరేషన్కి వెళ్ళిన వాళ్ళు మంగళవారం తిరుకొని వస్తారు. మీరు ఇక్కడ ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఇతరులకు చెప్పి వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటాను. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ధనంజయ వై చంద్రచూడ్ తిరుపతి జిల్లాలో 2 రోజుల పర్యటన ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు ప్రయాణమైన భారత సీజేఐకి సాదర వీడ్కోలు లభించింది. జస్టిస్ పి కృష్ణమోహన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి అండ్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఆఫ్ చిత్తూరు జిల్లా, జస్టిస్ వై లక్ష్మణరావు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఏపీ హైకోర్టు, జస్టిస్ రాఘవస్వామి రిజిస్ట్రార్ ప్రోటోకాల్ హైకోర్టు ఆఫ్ ఏపీ, జస్టిస్ రామకృష్ణ రిజిస్ట్రార్ మేనేజ్మెంట్ హైకోర్టు ఆఫ్ ఏపీ, చిత్తూరు జిల్లా ఉమ్మడి డిస్టిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి ఈ భీమారావు, చీఫ్ ప్రోటోకాల్ ఆఫీసర్ గురునాథ్, తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, పి కోటేశ్వరరావు ప్రోటోకాల్ మేజిస్ట్రేట్, ధనంజయ నాయుడు ప్రోటోకాల్ సూపరింటెండెంట్ తదితరులు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సాదర వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటనను విజయవంతం చేయాలని జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా కమిటీ నిర్ణయించింది. డిప్యూటీ సీఎంగా తొలిసారి తిరుపతికి వస్తున్నందున అక్టోబర్ 3వ తేదీ జరిగే వారాహి బహిరంగ సభను ఎన్నికల ప్రచార సభను మించి విజయవంతం చేయాలని జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన కమిటీ సమావేశం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ప్రపంచవ్యాప్తంగా హిందువులకు ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాల్లో వాడే నెయ్యిని జంతు కొవ్వు, పంది కొవ్వు, చేపల నూనె కలగలిపి అపచారం చేసిందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ పాలనలో శ్రీవారికి జరిగిన అపచారాన్ని మన్నించాలని ప్రాయశ్చిత్త దీక్షను పవన్ కళ్యాణ్ చేపట్టారని ఆయన తెలిపారు. తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం తిరుపతికి పవన్ కళ్యాణ్ వస్తున్నట్లు ఆయన చెప్పారు. 1వ తేదీ సాయంత్రం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకుని 4 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు నిర్వహించిన తర్వాత నడక మార్గాన తిరుమలకు చేరుకుంటారని వివరించారు. 2వ తేదీ ఉదయం శ్రీవారిని 10 గంటలకు దర్శించుకోనున్నారు. దర్శనానంతరం మాతృశ్రీ తరుగుండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్ ను పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నట్లు ఆయన చెప్పారు. 3వ తేదీ సాయంత్రం 3 గంటలకు వారాహి బహిరంగ సభకు తిరుమల నుంచి బయలుదేరి సభాస్థలికి చేరుకుంటారని తెలిపారు. ఈ సభను విజయవంతం చేసేందుకు జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, రాయలసీమ జనసేన కో కన్వీనర్ రామదాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. కాగా పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష విరమణకు ముందు పలు కార్యక్రమాలు నిర్వహించాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా అక్టోబర్ 30వ తేదీ రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో దీపాలు వెలిగించాలని, అక్టోబర్ 1వ తేదీ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఆలయాలు, యోగా కేంద్రాల్లో నిర్వహించాలని పార్టీ కోరింది. కాగా అక్టోబర్ 2వ తేదీ నగర సంకీర్తన, 3వ తేదీ ఆలయాల్లో భజన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాలను కూడా విజయవంతం చేసి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. 4 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగుతున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన అలిపిరి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర చేరుకొని పూజలు చేసి పడికట్ల పైన వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకుంటూ ఆ రాత్రికి అక్కడే బస చేసి ఉదయం దేవుని దర్శనం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ రోజంతా అక్కడే అన్ని కార్యక్రమాలు పరిశీలించి 3వ తారీఖు సాయంకాలం తిరుపతి పట్టణానికి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి
మనోభావాలు దెబ్బతీసిన అన్నప్రసాదాలు, లడ్డు ప్రసాదాలు ప్రక్షాళన చేసి మోసం చేశారు, తప్పు చేశారు, కలుషితం చేశారు. అవన్నిటినీ కడిగి 12 రోజులు దీక్ష చేసుకొని దేవుని దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతికి వచ్చి 3 గంటలకు వారాహి సభ చేసి ప్రజలకు ఎలా తప్పులు జరిగాయో అవన్నీ తెలియజేయడానికి కోసం వారాహి సభ కూడా తిరుపతి పట్టణంలో 3వ తారీఖు 3 గంటలకు జరుగుతుందనేది కూడా ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని తిరుపతి ఎంపీ గురుమూర్తికి ఆదివారం వారి కార్యాలయంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో దళితులు, గిరిజనుల ప్రభుత్వ భూములను అమ్మకూడదు, కొనకూడదు అనే నిబంధనలు ఉన్నప్పటికీ అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అతి తక్కువ ధరలకే కొని దళితులకు, గిరిజనులకు అన్యాయం చేస్తున్నారన్నారు. అదేవిధంగా గిరిజనులపై అగ్రవర్ణాల వారు దాడులు చేస్తున్నప్పటికీ పోలీసు అధికారులు న్యాయం చేయడం లేదన్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలకు ఎంపీ నిధులను కేటాయించి అభివృద్ది చేయాలని కోరారు. నరాల సమస్యలతో బాధపడే వారి కోసం అపోలో ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య చికిత్సలు అందిస్తున్నామని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ శ్రీనివాసన్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం చిత్తూరులోని అపోలో క్లినిక్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెన్నై నుంచి వచ్చిన డాక్టర్ శ్రీకాంత్ శ్రీనివాసన్ మాట్లాడారు. ఇటీవల కాలంలో న్యూరలాజికల్ డిజార్డర్స్ చికిత్సలో ఆధునిక వైద్య చికిత్స ద్వారా పురోగతి చెందిందన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తక్కువ సమయంలో వ్యాధి నయమయ్యే విధంగా రోగి సకాలంలో కోలుకునే రీతిలో సర్జరీ జరుగుతున్నాయని తెలిపారు. నరాల సమస్యలలో ప్రధానంగా కేంద్ర నాడీ వ్యవస్థ, మెదడు మరియు వెన్నుపాము లేదా పరిధీయ నాడీ వ్యవస్థ, నరాలు మరియు కండరాలు ప్రభావితం చేసే రుగ్మతలు ప్రపంచవ్యాప్తంగా మానవులను ప్రభావితం చేసే అన్ని ఆరోగ్య పరిస్థితుల్లో అత్యంత సాధారణమైనవని వివరించారు. భారతదేశంలో మొత్తం 10% మందికి నరాల సంబంధిత రుగ్మతలు ఉన్నాయని, నాన్ కమ్యూనికబుల్ న్యూరలాజికల్ పరిస్థితుల భారం పెరగడం, అలాగే మెదడు ఇన్ఫెక్షన్లు, మెనింజైటిస్, ఎన్ఫెలోఫిటిస్, కమ్యూనికబుల్ న్యూరలాజికల్ పరిస్థితుల తగ్గుదల ధోరణి ఉందని తెలిపారు. ఇటీవల కాలంలో నరాలకు సంబంధించి వైద్య చికిత్సలు, ఆధునిక రోగ నిర్ధారణ మరియు చికిత్సా పద్దతుల్లో ప్రోత్సాహకరమైన పురోగతులున్నాయని తెలిపారు. సాధారణంగా తలనొప్పులు, మూర్ఛలు, ఎపిలెప్టిక్ ఫోకస్, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, ఇతర నరాల బలహీనతలకు సంబంధించి చెన్నై అపోలో ఆసుపత్రిలో ఆధునిక పద్దతుల్లో వైద్య శస్త్రచికిత్సలు చేపడుతున్నామని ఆయన వివరించారు. నరాల బలహీనతకు సంబంధించి ఇబ్బంది పడేవారు ముందుగా చిత్తూరు అపోలో క్లినిక్ లో అపాయింట్మెంట్ కోసం పేర్లు నమోదు చేసుకోవాలని, తర్వాత చెన్నై నుంచి ప్రత్యేక వైద్య బృందం ఇక్కడికి వచ్చి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి చెన్నై అపోలో ఆసుపత్రిలో ఆపరేషన్ చేయడం ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని చిత్తూరు నగరంతో పాటు పరిసర ప్రాంత ప్రజలు సభ్యులుగా నమోదు చేసుకోవాలని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ శ్రీనివాసన్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ రమణరావు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు క్లినిక్ல வந்து பேஷண்ட்ஸ் கலெக்ட் பண்ணி வச்சுட்டு ஸோ நாங்கள் வரும்போது அந்த பேஷண்ட்ஸ் எல்லாம் ஆட் கொடுத்துட்டு பேஷண்ட்ஸ் அன்றைக்கி வர சொல்லிட்டு அப்புறம் அன்றைக்கி அந்த பேஷண்ட்ஸ் எல்லாம் பார்த்துட்டு ஸோ மெடிசன்ஸ் எழுதி யாருக்கெல்லாம் டெஸ்ட் எல்லாம் ஸ்கேன்ஸ், பிளட் டெஸ்ட்டு, அந்த மாதிரி நர்வ் கண்டக்ஷன், இஜிலாம் தேவையோ அவங்களுக்கு அதெல்லாம் எழுதி கொடுத்துட்டு ஸோ அவங்க செஞ்சு அந்த ரிப்போர்ட்டை இது பண்ணிவிட்டு அப்புறம் ரிப்போர்ட்டை பார்த்து மெடிசன் ப்ரிஸ்கிரைப் பண்ணிவிட்டு ஸோ அதை வந்து திரும்ப அவங்க 1 or 2 monthஸில் திரும்ப வந்து அவங்க ரிவ்யூ பண்ணிட்டு போகிறது தான் இந்த மாதிரி ஒரு மாடல் இருக்குது. ஸோ இது பீரியாடிக்கலாக அப்போலோ சென்னையிலேருந்து ஸ்பெஷலிஸ்ட் வந்து பார்த்துட்டு போவாங்க. ஸோ அந்த மாதிரி ஒவ்வொரு வீக் ஒவ்வொரு இதுலேயும் ஒவ்வொரு விதமான ஸ்பெஷலிஸ்ட் வந்து அப்போலோ சென்னையிலேருந்து வருவாங்க. ஸோ அந்த மாதிரி once a month or once in 2 months வந்து அப்போலோ சென்னையிலேருந்து வந்து பார்த்து இந்த மாதிரி நான் வந்து போவேன். ஸோ எல்லா விதமான நியூரோ கண்டிஷன்ஸுக்கும் இந்த ட்ரீட்மெண்ட் ப்ரொவைட் பண்ணுவோம். ஸோ ஹெட்ஏக் தான் காமனஸ்ட் ஒரு விதமான ஒரு இது. ஸோ அடுத்த காமனஸ்ட் வந்து இந்த ஸ்ட்ரோக், அப்புறம் வந்து எபிலெப்சின்னு சொல்லக்கூடிய ஃபிட்ஸ், வலிப்பு நோய்னு சொல்லுவாங்க இல்லையா, அந்த விதமான அது வந்து செகண்ட் காமனஸ்ட் விதமான பார்க்குறது. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలోని బీజేపీ కార్యాలయానికి బీజేపీ రాష్ట కార్యదర్శి కోల ఆనంద్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు వీక్షించాయి. బీజేపీ రాష్ట కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చి ఇటీవలే 100 రోజులు పూర్తయిందన్నారు. ఆ తర్వాత మన్ కీ బాత్ 114వ ఎపిసోడ్ ద్వారా దేశ ప్రజల ముందు ప్రచారమైందని, ప్రధాని నరేంద్ర మోదీ ఆయన 3వసారి ప్రధాని అయ్యాక ఇది 4వ ఎపిసోడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన
ఆయన కొన్ని కీలకమైన అంశాలను దేశ ప్రజలతో ప్రస్తావించి పలు చేతి వృత్తుల కళాకారులను ఆయన అభినందించారని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ద్వారా ప్రచారం చేస్తున్న ఛానళ్లలోని సిబ్బందికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారని మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలందరూ ప్రపంచంలో జరుగుతున్న సంగతులను ఒకే వేదికలో చూడగలుగుతున్నారని తమ బీజేపీ నాయకులు కూడా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించి అందులో వచ్చే విషయ సంచికను ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు. ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా ఆయన 2014 మేలో ప్రధానమంత్రి అయితే జూన్ నుంచి కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇప్పటి వరకు ప్రతి మాసం కూడా నిర్విరామంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే దీనివల్ల ఎంతోమంది ప్రజలు ఉత్తేజం తీసుకుని వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించినాక మనం కూడా ఒక సేవా కార్యక్రమం చేయాలా, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలా, మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలా, మన రోడ్డు అభివృద్ధి చేసుకోవాలా, ఇంకా కూడా స్వయం ఉపాధి చేస్తున్నటువంటి మహిళలు గ్రూపులు కావచ్చు, అన్ని రంగాల్లో కూడా నైపుణ్యత చెందినటువంటి వ్యక్తులు ఈ యొక్క దూరదర్శన్ మాధ్యమం ద్వారా టీవీల ద్వారా చూసి మన్ కీ బాత్ని చూసి ఎంతోమంది నేర్చుకున్న పరిస్థితి ఉంది. అదే రకంగా ఈరోజు మన్ కీ బాత్ని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మా నాయకులతో తిలకించడం జరిగింది. చాలా సంతోషం. దీని ఇంకా కూడా అందరూ కూడా నాయకులందరూ కూడా ఎక్కడికెక్కడ వారి గ్రామాల్లో మరి వాళ్ళ మండలాల్లో వాళ్ళ బూత్ స్థాయి వరకు కూడా ఈ యొక్క మన్ కీ బాత్ని తిలకించాలా. మరి మాసంలో లాస్ట్ ఆదివారం కడపటి ఆదివారం రోజు ఈ కార్యక్రమం ఉదయం 11 నుంచి 12 వరకు మరి అటు హాఫ్ అన్ అవర్ హిందీ, హాఫ్ అన్ అవర్ తెలుగులో వస్తుంది. కాబట్టి అందరూ తిలకించి చూసి దీన్ని 10 మంది తెలియజేసి వాళ్ళకి కూడా ఈ యొక్క ఆలోచన కలుగుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి జన్మదినం సందర్భంగా మంగళం ఉమ్మడి పంచాయతీ టీడీపీ యువ నాయకుడు నాని ఆధ్వర్యంలో తిరుపతి రుయా హాస్పిటల్ వద్ద 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మీడియాతో మాట్లాడారు. స్కౌట్లో చేరడం మూలంగా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు శామ్యూల్ అన్నారు. తిరుచానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కౌట్ మాస్టర్స్ అడ్వాన్స్ కోర్సు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన శిక్షకులు రాష్ట్ర శిక్షణ కమిషనర్ మోహన్ రావు, సహాయ శిక్షణాధికారి శివనాగిరెడ్డి ప్రత్యేకంగా విచ్చేసి శిక్షణనిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు శామ్యూల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఇటీవల చెడు కోణాలు చేకూరాయని, గుట్కా, పొగ తాగడం, మద్యం, మాదక ద్రవ్యం, మత్తు పదార్థాల వాడకం వంటివి వినియోగిస్తూ వారి జీవితాల్లో చీకటి అలుముకుంటోందన్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా విద్యార్థులు చదువులు, క్రీడలు, మానసిక ఉల్లాసం, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళ్లాలంటే స్కౌట్స్ ఒక ప్రత్యామ్నాయం ఆలోచనగా ఉండాలని, స్కౌట్స్ తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. అందులో భాగంగానే ప్రతి పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ శాఖలు ఏర్పాటు చేశామని, విద్యాశాఖ రాష్ట్ర సంచాలకులు విజయరామరాజు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా తప్పనిసరిగా యూనిట్లు ఉండేలా చూడాలని విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ ఉండాలని నిర్దేశించారని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు స్కౌట్స్ సేవా కార్యక్రమాలపైనే ఆధారపడి ఉందని, స్కౌట్ మాస్టర్లు భాగస్వామ్యం దేశ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని, వారి క్రమశిక్షణ, వారి బోధనతో ముడిపడి ఉందని చెప్పారు. ఈ శిక్షణా శిబిరానికి సహాయకులు జయరాం, బాలిప్రసాద్, జిల్లా పరిశీలనాధికారి ఎంఎం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కుప్పిరెడ్డి, పాఠశాల హెడ్ మాస్టర్ మురళి, శిక్షణా శిబిరాధికారి కోటేశ్వరరావు ప్రధాన నిర్వాహకులుగా వ్యవహరించారు. ఈ శిక్షణలో తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన 30 మంది స్కౌట్ మాస్టర్లు పాల్గొన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని తుఫాన్ సెంటర్లో పీపుల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ ఏడుకొండలు వారి మిత్ర బృందంతో కలిసి ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులో తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రి మెడికల్ అధికారి డాక్టర్ రాఘవరెడ్డి, అలాగే ఎస్ఐ దంత వైద్యశాల ఆసుపత్రి డాక్టర్ లక్ష్మీనారాయణ, ఈఎన్టీ వైద్య నిపుణులు డాక్టర్ కిరణ్, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మృదుల పాల్గొని తుఫాన్ సెంటర్లకు సంబంధించిన గిరిజనులకు అనేక మందికి మెడికల్ క్యాంపులో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారి ఆరోగ్యాలకు సంబంధించిన వ్యాధులకు ఉచిత మందులను పంపిణీ చేశారు. పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ తరపున తాను, తన మిత్ర బృందం నేడు శ్రీకాళహస్తిలోని తుఫాన్ సెంటర్లో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించి తుఫాన్ సెంటర్లోని గిరిజన కాలనీలోని కాలనీవాసులకు ప్రముఖ డాక్టర్లచే వైద్య పరీక్షలు నిర్వహించి వారికి కావలసిన మందులు ఉచితంగా అందజేశామన్నారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు మెడికల్ క్యాంపు నిర్వహించామన్నారు. ఈ మెడికల్ క్యాంపులో పాల్గొన్న డాక్టర్లు మాట్లాడుతూ నేడు శారీరక శ్రమ పడకుండా విలాసవంతంగా ఉండడానికి మనుషులు అలవాటు పడిపోయారని, కాబట్టి అనేక రోగాలు వస్తున్నాయని, ప్రతి ఒక్కరూ శారీరక శ్రమ పడితేనే ఎటువంటి రోగాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఇక వాతావరణ పరిస్థితుల్లో
వ్యాధుల్లో భాగంగా మలేరియా, డెంగీ లాంటి వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండి దోమతెరలు వాడుతూ వారి పరిసర ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహన్, సుబ్రహ్మణ్యం, జిఎంఆర్, రాజేశ్వరరావు, నరసింహులు, నంద, శేఖర్ నాయుడు, షాకీర్ అలీ, షఫీ, రాజా, కేశవులు, నాగరాజు, ముని సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈ రోజు మొదటి రోజు తుఫాన్ సెంటర్ నందు ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్ నందు సుమారు 100-150 మంది ప్రజలు పాల్గొన్నారు. అందరికీ షుగరు, బీపీ ఉచితంగా పరీక్షలు జరిపారు. సో అందరికి మందులు కూడా ఉచితంగానే అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ ట్రస్ట్ నేను కూడా కోరుకునేది ఏంటంటే ఇంకా మనం విలేజ్లోకి వెళ్దాము, మారుమూల విలేజ్లోకి వెళ్ళి ఇంకా మంచి రిమోట్ ఏరియాలకు వెళ్ళి అక్కడ ఇప్పుడు రాఘవ డాక్టర్ చెప్పినట్టుగా వాళ్ళకి మలేరియా ప్రివెన్షన్ వాళ్ళకి ఏమి ఉన్నాయని చేద్దాము. ముఖ్యంగా పోషకాల లోపలైనటువంటి ఐరన్ కానీ త్రో ఎక్సర్సైజెస్ కానీ చాలా మెడికల్ టెక్నిక్స్ ద్వారా ఎటువంటి నొప్పులు కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా మనం దాని దరిదాపుల్లో చేరకుండా మనం ఎటువంటి దాన్నైనా నయం చేయవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో దీన్ని ప్రజలకి తెలియదు కాబట్టి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఫిజియోథెరపీ యొక్క ఇంపార్టెన్స్ ఏందో తెలుసుకొని వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్క దాంట్లో నేను పాల్గొని ప్రజలకు సేవ చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇటువంటి ఈ వేదికగా నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మా అందరికీ నేను కృతజ్ఞతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.